510 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది టీ సర్కార్. అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వాటిని అడుగుదాం. రమేష్, ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? దేవి ఎంతో కాలంగా ఎస్ఐ పోస్టులకు సంబంధించి భర్తీ చేయలేదు. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రతిసారి జారీ చేస్తామని చెప్తున్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో అటు ప్రభుత్వాలు విడుదల చేయలేదు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా 510 ఏదైతే ఎస్ఐ పోస్టులను నోటిఫికేషన్ కొద్దిసేపు క్రితం తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయడం జరిగింది. దీంట్లో 208 సబ్ ఇన్స్పెక్టర్లు మెన్ ఉమెన్ సంబంధించి ఉన్నాయి. అదే మాదిరిగా పెద్ద ఎత్తున రిజర్వ్ ఎస్ఐలకు సంబంధించి 205 పోస్టులను ఇందులో నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే మొత్తం ఈ పోస్టులకు సంబంధించి మొత్తాన్ని కూడా ఆన్లైన్ దాన్ని దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఫిజికల్ గా వచ్చి దరఖాస్తు చేసే సమయంలో చాలా సందర్భాల్లో కూడా తొక్కిసారి జరిగిన సందర్భం నేపథ్యంలో తప్పనిసరిగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేయాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు. అయితే 10వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. వచ్చే నెల 3వ తేదీ వరకు చివరి తేదీ అని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే మొత్తానికి సంబంధించి దీనికి ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేయడం అని ఉత్తమం అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఎక్కడ కూడా దీనికి సంబంధించి డబ్బు వ్యవహారాలు కావచ్చు, లేకుంటే మిగతా సంబంధించిన సర్టిఫికెట్ కావచ్చు, అర్హత సంబంధించిన కావచ్చు, వీటన్నిటి సంబంధించి ప్రస్తుతానికి పెట్టాల్సిన దీంట్లో అటాచ్మెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇట్లా దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఇప్పటికే క్యూలో ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎంతమంది అభ్యర్థులు ఈ దరఖాస్తు చేయబోతున్న కొంత ఉత్కంఠ ఉంది. మరోవైపు ఇప్పటికే కానిస్టేబుల్ సంబంధించి పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తే దానికి దాదాపు 6 లక్షల మంది అభ్యర్థులు పోస్టులు దరఖాస్తు చేస్తున్నారు. దీనికి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసే అవకాశం ఉంటూ కనబడుతుంది. దేవి. రైట్ రమేష్.